బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నాయన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ. ఇక బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఏమాత్రం ఉండదన్నారు డీకే అరుణ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఆపే శక్తి ఎవరికీ లేదని చెప్పారు. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారం అవుతాయని చెప్పారు. కూడా భారతీయ జనతా పార్టీ పట్ల తగ్గలేదనేది కర్ణాటక ఎలక్షన్ నిరూపించింది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుందనేటటువంటి ఒక ఏదైతే సమాచారం తెలంగాణ అంతా ఉండిందో, కర్ణాటక ఎలక్షన్ జరిగినాక కొందరు పనిగట్టుకొని ఈ ప్రచారం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎట్లనైనా తగ్గించాలి, భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా ఇచ్చేయాలనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఏకమై పన్నుతున్నటువంటి పన్నాగంలో భాగమే ఇదంతా. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, భారతీయ జనతా పార్టీని అణిచివేస్తే కొంత కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తే నేను లాభపడతా అని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏకమై మనం ఇద్దరం గెలుచుకుంటే చాలు అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు ఆడుతున్నటువంటి